మన నడవడికను బట్టి మన ప్రవర్తన బట్టి మనకి లభించాల్సిన గౌరవం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇంటికి నేనే కదా పెద్దవాడిని, నాకు మర్యాద ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, మెయిన్ హెడ్ అయినా సరే పర్వాలేదు, వాళ్ళు నడుచుకునే నడవడిక సరి లేకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు మర్యాద అనేది ఇవ్వరనమాట. సపోజ్ ఒక ఇంటి యజమాని ఉంటాడు, ప్రతిరోజు తాగేసి వచ్చి భార్యను కొడుతూ ఉంటాడు, పిల్లల్ని తిడుతూ ఉంటాడు, పిల్లలకి కనీసం భోజనం కూడా పెట్టడు. అట్లాంటప్పుడు అతను ఇంటికి పెద్ద అయినంత మాత్రాన మర్యాద ఇవ్వటం అవసరమా? అతను చేసే నడవడికను బట్టి అతనికి మర్యాద దక్కాల్సింది దక్కుతుంది. కాబట్టి మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన యొక్క డ్రెస్సింగ్స్ ఏదైనా కాదు, మనకి మర్యాద అనేది తెచ్చిపెడుతుంది. నాకు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. మర్యాద అనేది మనం అడుక్కుంటే వచ్చేది కాదు, మన నడవడికను బట్టి తానుగా వచ్చేదే మర్యాద అంటే. ఏమంటారు? నిజమైతే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.